ప్రార్థన కూడికకు ఈ రాత్రి దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధించడానికి దైవ సన్నిధానమునకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుతము మనము లెంట్ డేస్లో మనం ఉన్నాం కనుక ఈ రాత్రికాల సమయమందు సందర్భాన్ని బట్టి సమయోచితమైనటువంటి వర్తమానాన్ని నేను మీకు ధ్యానం చేయాలని ఈ రాత్రి ఆశపడుచు ఉన్నాను. ఈ రాత్రి నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా మనకు కలిగినటువంటి మేలులు ఏమిటి, లేక ఆశీర్వాదాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని, కొన్ని విషయాలు ఈ రాత్రి ఈ 10వ రోజు శిలువ ధ్యానపు ఆరాధనలో నేను మీకు శిలువ ధ్యానపు యొక్క విశేషాలను మీకు నేను ధ్యానము చేయబోతూ ఉన్నాను. అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యమును 14వ వాక్యమును మనము ధ్యానము చేద్దాము. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగమును మనము గమనించినట్లయితే, ఏది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, తదుపరి 14వ వచనము, ఆ తదుపరి 15వ వచనము, ఈ 3 వాక్యములను మనము క్షుణ్ణముగా ఈ రాత్రి ధ్యానము చేస్తున్నట్లయితే, చూడు పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణించడము ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదము ఏమిటి అనే విషయాన్ని పౌలు ఇక్కడ ఎఫెసీలో ఉన్న సంఘానికి చక్కని విశేషాన్ని ప్రబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు ఏమంటున్నాడు ఇక్కడ 13వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఏమంటున్నాడు? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారట. చూడండి పిల్లారా, దేవునికి దూరమైపోయినటువంటి ఒకప్పుడు మనము ఏ దేవునికి, ఏమండి, తండ్రి అయిన దేవునికి, మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు, వారు ఏదేనిలో దేవుని ఆజ్ఞను తిరస్కరించి, ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన్న పండు తినడము ద్వారా
మన ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలిద్దరూ కూడా ఏదెను తోటలో దేవునికి, తండ్రి అయిన దేవునికి వారు సమీపస్తులుగా ఉండినటువంటి వారు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయడము ద్వారా యెహోవా దేవునికి ఆదాము అవ్వలు ఏమైపోయారండి? ఏదెను తోటలో దేవునికి దూరమైపోయారు. ఆ రోజు దేవుడు వారికి చక్కగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో ఈ సృష్టి అంతా కూడా మీ కొరకే నేను సృష్టించాను. ఈ ఏదెను తోట మీ కొరకే నిర్మాణము చేయబడింది. ఇదిగో ఏదెను తోటలో మీకు కావలసినవన్నీ కూడా నేను మీ ఇద్దరి కొరకు, మీ కొరకు ఏర్పాటు చేశాను. ఏం చేశాడు? సకల వృక్షాలను దేవుడు ఏమండి ఏదెను తోటలో ఉంచాడు, ఫలవృక్షాలు. ఏమండి ఇంకా మనము చూస్తే రకరకాల జంతువులు, రకరకాల కీటకాలు, రకరకాల భూమి మీద పారేటువంటి జీవులు. చూడండి పిల్లారా, ఏదెను తోటలో ఉద్యానవనము, అది సుందరమైన వనము, దేవునికి ఇష్టమైనటువంటి తోట, దేవుడు ప్రేమించేటువంటి తోట, దేవుడు సమీపించేటువంటి తోట. మన ఆదిపితరులైన ఆదాము అవ్వలతో పిల్లరా ప్రతిరోజు సాయంత్రవేళ సమయము, అది ఏ సమయం అంటే అండి? బైబిల్లో రాయబడింది సంధ్యావేళ, సాయంత్రవేళ సమయమందు తండ్రి అయినటువంటి దేవుడు ప్రతిరోజు కూడా క్రమము తప్పకుండా ఈ ఏదెను తోటలోనికి దేవుడు వస్తూ ఏమండి ఆదామా అని పిలువగానే దేవుని స్వరాన్ని విన్న ఈ భార్యాభర్తలు ఆ తోటలో ఎచ్చట దాగి ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా ఆ పనులన్నీ కూడా చక్కబెట్టుకొని దేవుని స్వరము వినబడగానే పరుగున దేవునికి వారిద్దరూ కూడా సమీపస్తులుగా ఉంటూ ఉండేవారట. ప్రతిరోజు దేవుడితో వారు సమీపస్తులుగా ఉండేవారు, దేవుడితో సహవాసం చేస్తూ ఉండేవారు. పిల్లరా దేవుని యొక్క ప్రేమను పంచుకుంటూ ఉండేవారు. చూడండి పిల్లరా, అలాంటి పరిస్థితిని మనము గమనిస్తే చూడండి ఏదెనులోనికి పాపము అనేటువంటిది ప్రవేశించింది. పాపము ప్రవేశించింది. ఆ పాపము ఏదెను తోటలో ఎలా ప్రవేశించింది? సర్పము యొక్క రూపములో సాతానుడు అనేవాడు ప్రవేశించాడు. దేవుని యొక్క ఆత్మీయ బిడ్డలైనటువంటి ఆదాము అవ్వలను చూడండి పిల్లారా, దేవుడు లేనటువంటి సమయంలో పిల్లారా సాతానుడు అనేటువంటి వాడు అవకాశాన్ని చూచుకున్నాడు. సమయం కొరకు వేచి ఉన్నాడు. సమయం వచ్చేసింది, అవకాశం వచ్చేసింది. దేవుడు లేని సమయాన్ని చూశాడు. తన భర్త అయినటువంటి ఆదాము కూడా అవ్వ దగ్గర లేని సమయాన్ని చూచాడు. సాతానుడు సర్పములోనికి ప్రవేశించి సర్పాన్ని సాధనముగా చేసుకొని ఒంటరిగా ఉన్న అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు ఏదెను తోటను మీ కొరకు ఏర్పాటు చేశాడు, మంచిదే. సకల వృక్ష ఫలాలు కూడా మీరు నిర్భంతరముగా తినవచ్చు అని అన్నాడు, అది కూడా మంచిదే. కానీ ఒక పొరపాటు ఏంది తెలుసా? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును మీరు ముట్టకూడదు అన్నాడు అని ఎవరంటున్నారు ఆ మాటలు? సర్పము అవ్వతో మాట్లాడుతూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ విషయాలన్నీ కూడా మనకు బాగా తెలుసు. అయితే ఎట్టకేలకు స్త్రీ బలహీనురాలు కాబట్టి సాతాను యొక్క మాటలకు ప్రభోలానికి లోనైపోయి బెండైపోయి బలహీనురాలైపోయి ఇప్పుడేం చేసిందండి అవ్వ? తన భర్త తన దగ్గర లేనప్పుడు ఆమె ఏదెను తోటలో ఒంటరిగా సంచరిస్తున్నటువంటి సమయంలో సాతానుడు వచ్చి అవ్వతో మాట్లాడి అవ్వ యొక్క హృదయాన్ని దోచుకొని అవ్వను ప్రేరేపించినటువంటి సమయంలో అవ్వ ఏం చేసింది? ఇది నిజమా? సాతానుడు అంటున్నాడు, ఇది నిజమా? దేవుడు తినవద్దన్నాడా?
దేవుడు తాకవద్దన్నాడా? ఆ చెట్టు పండును కొయ్యవద్దన్నాడా? చెట్టు దగ్గరకు వెళ్ళవద్దన్నాడా? ఇది నిజమా అన్నది. దేవునికే మహిమ కలుగునుగా. పిచ్చి మొహవా, దేవుడు అంతే చెబుతాడులే, సుప్నాతోడు ఆయన అంతే చెబుతాడు. మీరు నిర్భంతరముగా ఆ పండును మీరు తినొచ్చు అని చెప్పి సాతానుడు అనేవాడు అవ్వ హృదయాన్ని దోచుకొని అవ్వ మనస్సును ప్రేరేపించి ఆ చెట్టు దగ్గరకు సాతానుడు అవ్వను నడిపించాడు. ఎందుకు ఈ విషయాలు మీకు ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? అపోస్తుడైన పౌలు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు ఏదెను తోటలో మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు దేవునికి సమీపస్తులుగా ఉండవలసిన వారు, దేవునికి దగ్గరగా ఉండవలసిన వారు, దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉండవలసిన వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయటం వలన వారు ఏదెను తోటలో నుండి నిర్దాక్షిణముగా దేవుని చేత బలవంతముగా తోటలో నుండి వారు బయటకు నెట్టివేయబడి ఉన్నారు. అంటే దేవునికి ఆదాము అవ్వలకు ఏదెనులో ఇక మాటలు లేవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక దేవుడు వారితో మాట్లాడడం లేదు. దేవుడు మౌనముగా ఉండిపోయాడు. పాపం చేశారు, పాపం వలన శాపం, శాపం వలన మరణం. దేవుని యొక్క ఉగ్రతకు ఆదాము అవ్వలిద్దరు కూడా పిల్లల దేవుని ఉగ్రతకు లోనైపోయారు. ఇక దేవుని సమీపముగా ఉండవలసిన వారు దేవునికి వారిద్దరు కూడా దూరస్తులైపోయారు. ఎప్పటి వరకు? 2026 సంవత్సరాల క్రితము తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారుడుగా ఈ లోకానికి దిగి వచ్చే వరకు ఆదాము అవ్వలు తరము మొదలుకొని యేసుక్రీస్తు లోకానికి వచ్చే అంత వరకు మానవులు అందరూ కూడా దేవునికి దూరమైపోయారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక దేవునికి మానవులకు మధ్యలో మాటలు లేవు. గమనించండి పిల్లారా, ఆనాడు ఇశ్రాయేలులు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని హృదయాన్ని ఎంతో ఆయాసపరిచి దేవుని హృదయాన్ని ఎంతో గాయపరిచినటువంటి వారుగా ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో కూడా మనము చూస్తున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథాల్లో మనం గమనిస్తే ఇటు ఓల్డ్ టెస్టమెంటు అలాగే న్యూ టెస్టమెంట్ పరిశుద్ధ గ్రంథములో 2 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన ఒకటి, క్రొత్త నిబంధన మరొకటి. ఈ రెండింటిని కలిపి పరిశుద్ధ గ్రంథము అన్నారు. పిల్లలు, ఈ 2 పుస్తకాలకు మధ్య ఏది మలాకి నుండి మత్తయి సువార్తకు మొదటిలో మనము చూస్తే మధ్యలో ఒక తెల్లటి పేజీ మనకు కనబడతాది. బైబిల్ గ్రంథములో తెల్లటి పేజీ, అక్కడ అక్షరాలు ఏమి కూడా ఒక్క అక్షరము కూడా ఆ పేజీలో ఎక్కడ కూడా వెనక కానీ ప్రక్క కానీ ముందు కానీ ప్రక్క కానీ ఎక్కడ కూడా మనకు అంటే అది మౌన కాలము. అదే కాలం అంటే అండి దేవుడు మానవులతో మాట్లాడడం మానివేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లరా, ప్రభు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తును మన ఎడల ప్రేమ కలిగినటువంటి తండ్రి, మనను ప్రేమించే మన తండ్రి, మన పట్ల జాలి కలిగినటువంటి మన తండ్రి స్వయముగా తన ప్రియ కుమారుడైన క్రీస్తును 2026 సంవత్సరాల క్రితము మన కొరకు యేసు క్రీస్తును తన ప్రియ కుమారుని తండ్రి ఎందుకు పంపించాడు తెలుసా మీకు? ఏమండి, జాతిపరమైన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 250 దేశాల్లో ఉన్నటువంటి జాతిపరమైన అడ్డుగోడలన్నిటినీ కూడా తొలగించడానికి తండ్రికి దూరమైపోయినటువంటి తన ప్రజలను మరలా తండ్రికి కుమారుడు సమీపస్తులుగా చేయడానికి మధ్యవర్తిగా కుమారుడి లోకానికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దిగి వచ్చి ఆయన ఏం చేశాడు?
సర్వ మానవాళి పాప పరిహార్థము నిమిత్తము కలువరి శిలువలో మనందరి కొరకు ఆయన బలియాగము చేయబడ్డాడు, రక్తము చిందించాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన రక్తమును చిందించాడు అంటే, రక్తము వలన పాప క్షమాపణ మనకు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము ద్వారా, విలువైన రక్తము ద్వారా, పవిత్రమైన రక్తము ద్వారా మనలో ఉన్న అడ్డుగోడలన్నీ కూడా తొలగించడానికి సిలువలో ఆయన రక్తము కాల్చవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో మరణించడము ద్వారా ఏదెను తోటలో మన పితరులైన ఆదాము అవ్వలు తరము ప్రియులారా దూరమైపోయిన మనమందరం కూడా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు సిలువ మరణము ద్వారా మనందరినీ కూడా కుమారుడు ఏం చేశాడు? తండ్రికి సమీపస్తులుగా చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు ప్రియులారా మన దోషాలన్నీ కూడా ఏం చేయబడ్డాయి? యేసుక్రీస్తు మరణము ద్వారా మనము చేసినటువంటి పాప దోషాలన్నీ కూడా తొలగిపోయాయి. తండ్రికి దేవునికి మనకు ఉన్న మధ్య అడ్డుగోడలు కూడా పడగొట్టబడ్డాయి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మీద ఉన్న దేవుని యొక్క కోపము కూడా చల్లారి మనందరికీ కూడా కుమారుడు శిలువ మరణము ద్వారా మనకు విముక్తిని కలుగజేశాడు, విడుదలను కలుగజేశాడు. తండ్రితో సంధి కుదిర్చాడు, తండ్రితో సమాధానము ఏర్పాటు చేశాడు, తండ్రితో సహవాసమును ఏర్పాటు చేశాడు. తండ్రితో మనము చూస్తే పిల్లరా తండ్రికి మనము సమీపస్తులుగా చేశాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితము ఆయన కలువరి శిలువలో రక్తము కార్చడము, తన ప్రాణము పెట్టడము ద్వారా దేవునికే మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాకుండా రెండో విషయాన్ని చూద్దాము ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ప్రభువు ద్వారా అన్యజనులకు కలుగుటానికై క్రీస్తు మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు సిలువలో ఆయన మరణించడము ద్వారా మానవాళికి కలిగిన విముక్తి ఏంటో మీకు తెలుసా? సర్వ మానవాళికి కలిగిన ప్రయోజనం ఏంటో మీకు తెలుసా? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ప్రతి ఒక్కరిని కూడా మనలను కుమారుడు ఏం చేశాడండి? విడిపించాడు. ధర్మశాస్త్రము నుండి. ధర్మశాస్త్రము ఏమని ప్రబోధిస్తుందో తెలుసా? నిన్ను ఒక చెంప మీద ఎవరైనా కొట్టారనుకో, రెండో చెంపను కూడా వాయించేసేయి. కంటికి కన్ను, పంటికి పన్ను అంటుంది ధర్మశాస్త్రం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ధర్మశాస్త్రం యొక్క విముక్తి నుండి పిల్లరా మనకు విడుదలను కలుగు చేయడానికి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన మరణించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు శాపమును, మన మీద ఉన్న ప్రతి శాపాన్ని కుమారుడు యొక్క మరణము ద్వారా ఏమిగా మార్చబడిందంటే ఆశీర్వాదముగా మార్చేశాడు. యేసుక్రీస్తు వారి లోకానికి రాకపోతే మానవాళి కొరకు ఆయన సిలువలో యజ్ఞ పశువుగా, యాగ పశువుగా సిలువలో ఆయన రక్తము కార్చి మరణించకపోతే నేటి వరకు మనమందరము కూడా శాపగ్రస్తులముగానే ఈ లోకములో మిగిలిపోయి ఉండేవారిమి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనలో ఉన్న శాపమును, మనలో ఉన్న పాపమును, మనలో ఉన్న అంధకారమును, మనలో ఉన్నటువంటి రోగ రుగ్మతలను తొలగించి పిల్లరా దేవుడు మనను
తన నిత్యమైన స్వాస్యమునకు వారసులుగా చేయుట కొరకు ఏం చేశాడు? కలువరి శిలువలో మన కొరకు ఆయన మరణించాడు. ఆయన మరణము ద్వారా మనకు శాప విమోచన కలిగింది. దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకా ఏం కలిగిందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యమును మనము చూస్తే, యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా మానవాళికి కలిగిన ప్రయోజనం ఏంటో మీరు చూడండి. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి, దేవుని మహాకృప మహైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా అంటే మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనము చేసిన అపరాధములకు, ఏమండి, మనము చేసిన పాపములకు యేసుక్రీస్తు వారు శిలువలో మరణించడము ద్వారా మానవాళి చేసిన పాప ఫలితమునకు ఏమి దొరికిందంటండి? పాప క్షమాపణ దొరికింది. ఈ పాప క్షమాపణ అనుగ్రహించడానికే యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించవలసి వచ్చింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మరణము ద్వారా, ఆయన శిలువ శ్రమల ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా మనకు కలిగినటువంటిది ఏంటంటే, మనము చేసిన పాపములకు పాప క్షమాపణ కలిగింది. పాపములో, శాపములో, అంధకారములో, రోగములో, రుగ్మతలో కొట్టుకుమిట్టుకులాడుచున్నటువంటి సర్వమానవాళి యొక్క శాప విమోచన కలుగు చేయడానికి ఆయన సిలువ ఎక్కవలసి వచ్చింది. సిలువలో తన రక్తము కార్చవలసి వచ్చింది. సిలువలో మరణించవలసి వచ్చింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువ శ్రమల మరణము ద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వాక్యములో పౌలు అంటున్నాడు, దేవుడట మనము చేసిన పాపాలని ఆయన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఎన్నటన్నడికి కూడా ఆయన జ్ఞాపకము చేసుకోడట. దేవుడు ఏం చేస్తాడండి? మనం చేసిన పాపాలని ఎన్నిసార్లు క్షమిస్తాడు? 7 సార్లా? 70 సంవత్సరాల? చెప్పాలి. ఏమండి, మనము చేసిన పాపములను దేవుడు ఎన్ని మార్లు క్షమించగలుగుతాడు? ఏమండి, 7 సార్లా, లేకపోతే 7 సంవత్సరాలా, లేకపోతే 70 సంవత్సరాలా అని మనం ఆలోచన చేస్తే ఎన్ని సంవత్సరాల వరకు దేవుడు మన పాపాలని ఆయన క్షమిస్తాడండి? మన జీవిత కాలం అంతా కూడా, ప్రతి దినము కూడా మనము చేసిన పాపాలని దేవుడు క్షమిస్తాడు. అయ్యా నేను పాపిని, పాపం చేశాను, తెలుసో తెలియకో అపరాధము చేశాను, నా పాపములను క్షమించు అని నీవు తండ్రిని వేడుకొనినప్పుడు తప్పకుండా దేవుడు మన పాపాలన్నిటినీ కూడా క్షమిస్తాడు. ఎప్పటి వరకంటే నీవు జీవించేంత కాలము. మరణము పిల్లరా, నీవు మరణించేంత వరకు దేవుడు నీవు చేసిన పాపములను ప్రతి దినము కూడా ఆయన క్షమిస్తానే ఉంటాడు. నీవు చేసిన పాపాలను దేవుడు క్షమించి, నీవు చేసిన పాపాలను దేవుడు ఎన్నటన్నిటికీ కూడా మరలా ఆయన జ్ఞాపకము చేసుకొనడు. మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడండి? సముద్రం యొక్క అగాధములోనికి తీసుకుని వెళ్ళి అక్కడ పడవేస్తాడు. ఎక్కడ పడవేస్తాడండి? సముద్రం యొక్క అగాధములోనికి తీసుకుని వెళ్ళి మనందరం చేసిన పాపాలన్నీ కూడా అక్కడ పడవేస్తాడు. మనము చేసిన పాపమంతా కూడా పిల్లరా దేవుడు ఎక్కడ వేసుకున్నాడు తెలుసా? ఈ రాత్రి నీవు నేను మనమందరము చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవుడు తన వీపు వెనుక వేసుకున్నాడండి. వీపు వెనుక వేసుకున్నాడు. కొరడా దెబ్బలు ఎక్కడ కొట్టారు? ఆనాడు రోమా సైనికులు ఎక్కడ కొట్టారండి? ఏమండి, పొట్ట మీద కొట్టారా? కాళ్ళ మీద కొట్టారా? చేతుల మీద కొట్టారా? తలల మీద కొట్టారా?
ఎక్కడ కొట్టారు? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ఆనాడు రోమా సైనికులు అంటే యేసు క్రీస్తు శరీరం యొక్క వెనుక భాగాన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన కొరడా దెబ్బల ద్వారా మన పాపాలన్నీ కూడా ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. మనము చేసిన పాపం అంతా కూడా దేవుడు తన వీపున వేసుకున్నాడు. సముద్రం యొక్క అగాధములోనికి తీసుకుని వెళ్ళి పడవేశాడు. తిరిగి మరలా దేవుడు మనం చేసిన పాపాలని మాత్రం కూడా ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పాపములను క్షమించే అధికారము పిల్లరా ఈ లోకములో ఎవరికి ఉందంటే పాపము చేయని వాడికి మాత్రమే పాపాలను క్షమించే అధికారము ఉంది. యేసుక్రీస్తు ఆయన జన్మతః పాపి కర్మతః పాపి, అంటే ఆయన జన్మలో పాపము లేకుండా జన్మించాడు. జీవించిన జీవితంలో కూడా ఆ 33.5 సంవత్సరాలు పాపము లేకుండా జీవించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే రోమా గవర్నర్ పొంతు పిలాతు న్యాయపీఠం మీద కూర్చుని ఉంటే తన భార్య అయిన పిలాతు భార్య సైనికుడు ద్వారా ఒక విలాసాన్ని పంపించింది, ఒక లెటరు. ఏమంటుంది? ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు. పాపము లేనివాడు, పరిశుద్ధుడు ఆయన, నిష్కలంకుడు ఆయన, ఇదిగో ఆయన నిర్దోషి. దేవుడు కూడా అన్నాడు కదా, నాలో పాపం ఉన్నదని ఎవరు మీలో చెప్పగలుగుతారా అన్నాడు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? ఏమండి, నీతిమంతుల కొరకు ఆయన రాలేదు. ప్రభు అంటున్నాడు, నిన్ను పాపులనే పిలువచ్చి తిని కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. పాపుల కొరకు ఆయన కలువరి శిలువలో మనందరి కొరకు ఏం చేశాడు? తన విలువైన రక్తము, పవిత్రమైన రక్తము, నిష్కలంకమైన రక్తము ప్రియులారా మనందరి కొరకు ఆయన ధారపోశాడు. ఇప్పుడు ఆయన శిలువ మరణము ద్వారా మనకు పాపక్షమాపణ కలిగింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దుష్టుని చేతిలో నుండి దేవుడు మనలను విడిపించాడు. మనమందరము కూడా యేసుక్రీస్తు వారి లోకానికి శరీరధారుడుగా భూలోకానికి రాకమునుపు మనమందరం కూడా ఎవరి యొక్క సంబంధంలో తెలుసా? అపవాది యొక్క చేతి క్రింద మనము వాడి యొక్క బంధకాలలో బంధించబడి కట్లలో బంధింపబడి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యమును మనము చూస్తే, దుష్ట యుగము నుండి మనకు దేవుడు విడుదలను కలుగు చేశాడు. యేసుక్రీస్తు శిలువ శ్రమల మరణము ద్వారా దుష్ట యుగము నుండి ప్రియులారా, దుష్టుని యొక్క చేతిలో నుండి దేవుడు మనలను విడుదల కలుగు చేశాడు. చదువుతారా ఒక్క మాటను? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, మన తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను శిలువ మరణము పొందునంతగా శిలువలో విధేయత చూపిన వాడై తన్ను తాను అప్పగించుకున్నాడు మరణానికి. తనంతటిగా తానే ప్రాణము పెట్టాడు. ఎవరు? యేసయ్య ప్రాణాన్ని ఎవరో తీయలేదండి. ఎవరో రోమా సైనికులు పెట్టిన ఆ బాధకు ప్రభువారు తట్టుకోలేక ప్రాణం విడవలేదు. ఏమండి, అవమానాలకు భరించలేక ప్రాణము విడవలేదు. ఏమండి, తనంతటిగా తానే ప్రాణము పెట్టాడు. తనంతటిగా తానే మరలా సజీవుడై తిరిగి లేచాడు సమాధిలో నుండి. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకు తెలుసా? దుష్ట యుగము నుండి, సాతాను యొక్క కబంధ హస్తాల నుండి ఈ రాత్రి నన్ను మనందరినీ కూడా విడిపించడానికి 2026 సంవత్సరాల క్రితము ఆయన సిలువను ఎక్కవలసి వచ్చి సిలువను ఎక్కి సిలువలో శ్రమ నొంది ఆయన రక్తమును కార్చి సిలువలో మన కొరకు ఆయన తన ప్రాణాన్ని బలి చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము వలన మనకు ఏం కలిగిందంటే విముక్తి కలిగింది, విడుదల కలిగింది, పిల్లరా పాపక్షమాపణ కలిగింది, పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. పిల్లరా ఇంకా మనము చూస్తే నీతిమంతులుగా కూడా దేవుడు మనలను చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
అనీతిమంతులుగా ఉన్న వారి కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు అనీతిమంతుడైపోయి సిలువల మన కొరకు మరణించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకు ఆయన నీతిమంతుడైన దేవుడు అనీతిమంతుల కొరకు ఆయన ఎందుకు మరణించాడు అంటే, ఈ రాత్రి నన్ను మనందరినీ కూడా నీతిమంతులుగా చేయుట కొరకు. ఎందుకంటే ధర్మశాస్త్ర మూలముగా ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అని లేఖనాల్లో మనము చూస్తున్నాం. ధర్మశాస్త్రం ఏం చెబుతుందో, దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టు అంటుంది. కానీ క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? నిన్ను ఎవరైనా ఒక చెంప మీద కొడితే తిరిగి 2వ చెంప కూడా కొట్టమని చెప్పు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్షమించమంటుంది దేవుని యొక్క ప్రేమ. ధర్మశాస్త్రం అంటుంది క్షమించవద్దు. 1 దెబ్బ కొట్టాడా 2 దెబ్బలు కొట్టు, పగ తీర్చుకో. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీతిమంతులుగా చేయుట కొరకు ధర్మశాస్త్ర మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడలేదు. కానీ యేసు క్రీస్తు శిలువ శ్రమల మరణము ద్వారా ఈ రాత్రి నేను మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి సమీపస్థులమైపోయాం. కుమారుడు వచ్చి ఏం చేశాడండి? ఇప్పుడు చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఇప్పుడు చదవండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము. దేవునికి దూరస్తులుగా ఉన్న మనలను తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సిలువలో శ్రమ నొంది, సిలువలో గాయపరచబడి, సిలువలో తన రక్తాన్ని కార్చి, సిలువలో మన కొరకు చనిపోయి మనల్ని అందరిని ఏం చేశాడండి? తన తండ్రికి మనలందరినీ కూడా సమీపస్థులుగా చేశాడు. తండ్రితో సమాధాన పడేటట్లుగా చేశాడు. జాతిపరమైన అడ్డుగోడలన్నీ కూడా తొలగించి వేశాడు. ధర్మశాస్త్రాన్ని కూడా ప్రియులారా శాపము నుండి దేవుడు మనకు విముక్తిని కలుగు చేశాడు. పాప క్షమాపణ కలుగు చేశాడు. దుష్టుని యుగము నుండి దేవుడు మనకు విడుదల దయచేశాడు. నీతిమంతులుగా దేవుడు మనలను సిద్ధపరిచాడు. నేటి దినాన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది విషయం అన్నమాట. దేవునికి తండ్రికి దూరమైపోయిన మనలను కుమారుడు వచ్చి ఏం చేశాడు? తన శిలువ శ్రమల మరణము ద్వారా తండ్రికి మనలను సమీపస్థులుగా చేసి అసమాధానముగా ఉన్న మనందరినీ కూడా తండ్రితో సమాధానపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. తిరిగి మరలా 11వ రోజు శిలువ ధ్యానపు ఆరాధనలో, సోమవారము రాత్రి జరిగే ఆరాధనలో తిరిగి మరలా మనమందరం కూడా కలుసుకుందాం. అంతవరకు దైవ కృప, దైవ ఆశీస్సులు మీ అందరికీ ప్రభు కృప తోడై నడిపించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.